నమస్కారం అందరికీ. వారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బి సుధా గారు. మరి డిసెంబర్ వచ్చేసిందంటే అందరం జనవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. జనవరి అంటే న్యూ ఇయర్, న్యూ ఫీలింగ్స్. కాబట్టి ఈ జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది, ద్వాదశ రాశులు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం మేడం గారు తెలుసుకుందాం. పదండి మేడం. మనం ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసాము అంటే జనవరి, అందరూ న్యూ ఇయర్ ఫలితాలు అంటే ఫస్ట్ జనవరితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి జనవరి గురించి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ముందుగా రాశిఫలాలకి వెళ్లే ముందు అసలు జనవరిలో ఏ ప్లానెట్స్ ఎలాంటి పొజిషన్స్ లో ఉన్నాయో ఒకసారి వివరించండి. నువ్వు గోచారం అడుగుతున్నావు, కరెక్టే. మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచారం మాట్లాడుకుంటాము. ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మనం మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము. రాహుతో మొదలెడుతున్నాను నేను. సో రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం. గురు ఏమో మనకి వృషభంలో ఉన్నారు, కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రించి ఉన్నారు అన్నమాట. అలాగే ఏంటంటే శని మనకి కుంభంలో ఉన్నారు, కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్ గా వచ్చేస్తారు, అంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి. శుక్రుడేమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి 2025 కి ఆయన మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మాట్లాడుకుని మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేసాము. మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు. అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారు అనమాట. కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు. అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట. అదే ఈ మంత్ ఎండ్ కి 21st Jan కి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం. అలాగే బుద్ధికి ఇంటలెక్ట్ కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో. బుధ గ్రహం మనకి 4th Januaryకి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చికంలో ఉన్నారు. 4th Januaryకి ఏంటంటే ధనుస్కి వెళ్తున్నారు అనమాట. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం సూర్యగ్రహం. చంద్రుడు అందరికీ తెలుసు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు. సూర్యగ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది. అంటే ఏంటి, జనవరి 14th. దాన్నే ఏంటంటాం మనం, ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు ఆయన. సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము. అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు. అది ఎప్పుడు జరుగుతోంది, 14th Januaryకి జరుగుతోంది అనమాట. సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహ స్థితిని పట్టే ఈ నెల జనవరి 2025కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక రెమిడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఉత్తి రాశి ఫలితాలే మాట్లాడుకోగలం, ఎందుకంటే అవే జనరల్. అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో జనవరిలో ఏంటంటే కొన్ని రాశుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము. అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిదన్నమాట. పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి. అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి. అలాగే బాగా డబ్బు సంపాదించాలి, అంటే సంపద రావాలి, మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే
సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం. మేడం, ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరంలో జనవరి నెల ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. తప్పక వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఓకే. ఎందుకంటే పరిపూర్ణ బ్లెస్సింగ్స్ వీళ్ళకి. జూపిటర్ చూస్తున్నాడు 7th house లో, 5th లార్డ్ అయ్యాడు, 2nd లార్డ్ కూడా అయ్యాడు. ఇంకేం కావాలి? ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, లక్ అనేది ఫేవర్ అవుతుంది. అంటే యూఆర్ లక్కీ అన్నమాట. దిస్ మంత్ అంతా లక్కీ. అంటే ఏంటి, సడన్ గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. సో నువ్వు ఖర్చు పెట్టిందంతా ఏంటంటే ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది కాకుండా ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఇట్లా ఒక చిన్న చిటుకు చెప్పవలసింది ఏంటంటే, ఈ రాశికి అధిపతి అయిన మనకి కుజుడు కొంచెం నీచపడి ఉన్నాడు. ఓకే. కొన్ని జాతకాల్లో నీచభంగ రాజయోగాలు ఉంటే అది ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతాయి. డబ్బు ఒకటి కాదు, పలుకుబడి ఉంటుంది, స్టేటస్ వస్తుంది, అన్నీ వస్తాయి. అంటే ఆనందంగా గడిపే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వాళ్ళకి. సో ఆయన ఏం చేస్తున్నాడు కరెక్ట్ గా ఏంటంటే, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మనకి వక్రిచ్చున్నారు, నీచపడి ఉన్నారు, 6వ ఇంటికి వెళ్తున్నాడు. సో అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే, పైకి తొందరగా వెళ్ళిపోదాము, బాగా చేసుకుందాము, అంటే అగ్రెసివ్ నేచర్, బాగా చురుగ్గా చేసుకుంటూ ఉంటారు కదా పనులు. ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్డంగాల్లో ఇచ్చే ఆబ్స్టికల్స్ పెట్టే ఛాన్సెస్, అడ్డంగాలు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట, ఎస్పెషలీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే మనం చూసాము అంటే సన్ లార్డ్ అంటే ఏంటి, మనకి సూర్యుడు మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మనకి 2nd house లోనే ఉంటున్నాడు. ఓకే. సో ఇంకేం కావాలి? ఫైనాన్షియల్ సిచ్యువేషన్, కెరియర్ పాత్ చాలా చాలా బాగుంది. 10th లార్డ్ ఉన్నాడు 2nd house లో. ఇంకేం కావాలి? నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి ఈ నెల. వాళ్ళకి కావాల్సింది వస్తుంది. అంటే వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఒక పొజిషన్ కానీ, లేకపోతే శాలరీ కానీ, రెన్యూమరేషన్ అంటాము, అది కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి, పొలిటికల్గా కనెక్టెడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంది ఈ నెలంతా, ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి. అలాగే ఏంటంటే పొజిషన్లో ఉన్న వాళ్ళు, మినిస్టర్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ, ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ మంచి పేరు వస్తుంది, మంచి పథకాలు చేస్తారు, అండ్ అంటే అందరు మన్నన పొందుతారు, సపోర్ట్ అనేది బాగుంది అని చెప్తున్నాం అనమాట. అలాగే బాగా పైకి వచ్చే ఛాన్సెస్, షైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగుంది, విదేశాలకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ట్రావెలింగ్ కూడా ఉంటుంది, పిల్లల మీద ఎక్కువ ఖర్చు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట, శుభ ఖర్చులే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే పిల్లలు పెళ్లి చేయడం కానీ, లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్ కానీ, అంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం, అలా అలా బాగుందన్నమాట. ఈ జనవరి నెల అంతా చాలా బాగుంది అని చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే కేతు ఏమో 11వ ఇంట్లో ఉన్నాడు. సో తప్పక సడన్ గా మనం అనుకోని దానికన్నా ఎక్కువ డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సూపర్. అంటే ఏంటి, ఎవరైనా ఖరీదైన వస్తువు ఇవ్వడం కూడా డబ్బు ఒకటే కాదు కదా, డబ్బుతో సమానమైన అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే మనం చూసాము అంటే 4th లార్డ్ శని కూడా శని ఇంట్లోనే ఉన్నాడు, అంటే కుంభంలో ఉన్నాడు. సో చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది. కొంతవరకు దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి, అంటే మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్నవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వాడికి నివృత్తి ఏంటంటే కొన్ని రెమెడియల్ మెషర్స్ చేసుకుంటే సరిపోతుంది. జనరల్గా మనం చూసాము అంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే కొత్తగా ఒక సబ్జెక్ట్ చదువుకోవడం కానీ, లేకపోతే స్టడీకి పై చదువులకు వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది నెల. కరెక్ట్గా స్టెప్పింగ్ స్టోన్ కింద పాజిటివ్ దిశగా తీసుకెళ్తారనమాట. ఈ నెల అంతా ఎంజాయ్ చేస్తారు. అలాగే బంధుమిత్రుల కలయిక ఉంటుంది, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, అండ్ ఆల్సో ఏంటంటే రిలీజియస్ కార్యక్రమాలు, రిలీజియస్ డిస్కోర్సెస్ అలాంటి వాటి చోట్లలో వెళ్ళడం కానీ చాలా చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. అలాగే
బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి, సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకేం కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, స్టేటస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అన్నీ బాగున్నాయి వీళ్ళకి అని చెప్పాలి. ఏదైనా సరే మనం వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాతే తెలుస్తుంది. జనరల్గా అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలంతా బాగుంది, ఈ సంవత్సరం కూడా బాగుంటుంది వాళ్ళకని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం రెమెడియల్ మెషర్స్కి వచ్చేప్పటికి ఫస్ట్ శని కాళ్ళు పట్టుకోవడం అనేది మంచిది, కుంభ శని కదా. ఓకే. అలాగే ఏంటంటే మంగళవారం దుర్గాదేవికి పూజ చేయడం మంచిది, ఎస్పెషలీ ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది మంచిది అనమాట. చిన్న అష్టోత్తరం చేసినా పర్లేదు. ఓకే. సో ఏదైనా సరే ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు దీపం పెట్టుకుని పూజ చేయడం అనేది మంచిది. అలాగే మంగళవారం తప్పక వీళ్ళు ఎర్ర బట్టలు ధరిస్తే ఇంకా మంచిదన్నమాట. అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నాడు. సో లాభం అనేది చాలా ఎక్కువ చేకూరుతుంది. ఇందాక నుంచి నేను పాజిటివ్ గానే చెప్తున్నాను, లాభం అనేది వీళ్ళకి చాలా చేకూరుతుంది కనుక ఇవన్నీ రెమెడియల్ మెషర్స్ అన్ని చేసుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఎవరికైనా వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కనుక తప్పక పరిశీలించుకోవచ్చు. అది చూసుకుని కరెక్ట్గా ఏ ప్లానెట్కి మనం చేయాలి, లేకపోతే ఒక జాతిరత్నం ధరించాలన్నా కూడా జాతకం చూసిన తర్వాత మనం చెప్పడం అనేది జరుగుతుంది. తప్పక ఈ నెలంతా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుందనే చెప్పాలి.